మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటన వేళ దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనపై సత్తెనపల్లిలో పోలీసులు కేసు ఫైల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. ప్రతి చోట బారికేడ్లు పెట్టి మరీ వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కంటెపూడి వద్ద వైసీపీ పార్టీ నాయకుల వాహనాలను కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. అయితే అదే మార్గంలో వచ్చిన అంబటి రాంబాబు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తన వాహనంలో నుంచి దిగి బారికేడ్లను తొలగించాలని పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. పోలీసులు వినకపోవడంతో కార్యకర్తలతో కలిసి వాటిని నెట్టేశారు. దీంతో అంబటి రాంబాబు వర్గీయులు వైసీపీ నేతల తీరుతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక వాళ్లందరినీ కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో డ్యూటీలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు 188, 322, 332, 353, 427 సెక్షన్ల కింద అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు తెలిపారు. మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటన వేళ దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనపై సత్తెనపల్లిలో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, అంబటి రాంబాబుకు సంబంధించి మాజీ మంత్రి అంబటి నిన్న ఏదైతే మరి జగన్ పర్యటనకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మరి పర్యటనకు సంబంధించినటువంటి జగన్ సంబంధించి ఏదైతే మరి కేవలం 3 కార్లు మాత్రమే అనుమతించారు, 100 మందికి మాత్రమే అనుమతించినటువంటి నేపథ్యంలో కూడా మరి పూర్తి స్థాయిలో కూడా అడుగడుగునా కూడా బ్రహ్మరథం పట్టారు. కార్యకర్తలు పట్టినటువంటి సమయంలో కూడా పోలీసు ఆంక్షలని పూర్తి స్థాయిలో విఘాతం కలిగే విధంగా పోలీసు విధులకి ఆటంకం కలిగే విధంగా కూడా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తుగా కూడా పోలీసులకు సంబంధించి ఒక హెచ్చరికలు జారీ చేశారు. రూట్ మ్యాప్ వ్యవహారం కానీ ఎంతమంది కార్యకర్తలు పాల్గొనాలి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ముందస్తుగా కూడా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస్ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అవన్నీ పట్టించుకోకుండా వ్యవహరించారు వైసీపీ నేతలు. నిన్నటి నుంచి కూడా మనం అనుకుంటున్నాం ఏదైతే పోలీసులకు సంబంధించి ముందస్తుగా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే లా అండ్ ఆర్డర్ కి ఇబ్బందులు జరిగితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దశగానే అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డి పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 2 కార్యకర్తలు చనిపోయారు. ఒకరి గుండెపోటుతో చనిపోయినటువంటి నేపథ్యంలో మరో కార్యకర్త కూడా కారు కింద పడి కూడా ఆయన చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. నాగమల్లీశ్వరరావుని పరామర్శించేందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అటు గుంటూరు నగరంలో ప్రారంభమైనటువంటి ఏదైతే జగన్ క్యాన్వాయ్కి సంబంధించి కూడా అడుగడుగున కూడా ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఎక్కడ కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద మొత్తంలో పోలీసులు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఒక టైంలో చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సత్తెనపల్లి పట్టణంలో కూడా అటు పైనుంచి అటు మాచర్ల నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ కూడా పెద్ద సమస్యగా మారినటువంటి
పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముందస్తుగా కూడా పోలీసులు ఇలాంటి వ్యవహారం ఉంటుందంటే కూడా ముందుగానే అటు వైసీపీ నేతలు, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నేతలకి ఒక హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అవన్నీ పట్టించుకోలేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల పైన కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు. ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ మార్కెట్స్ కూడా నెట్టివేస్తూ కూడా పోలీసులపై వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏదైతే పలు సెక్షన్ల కింద కూడా మాజీ మంత్రి పైన కేసు నమోదు చేశారు. అదే విధంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డితో పాటు అదే సీసీ ఫుటేజ్ ద్వారాగా పోలీసులు ముందస్తుగానే మరి ఒక సెల్ఫ్ కెమెరాని ఏర్పాటు చేశారు. ఆ కెమెరాకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా మరికొంతమంది పైన కూడా పల్నాడు జిల్లాలో నిన్న జగన్ పర్యటన కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. జిల్లా ఎస్పీ చాలా సీరియస్ గా దృష్టి సారించారు. ఎందుకంటే ఇప్పటికే హోంమంత్రి దీనిపై స్పందించారు. హోంమంత్రి ఘాటుగా స్పందించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కనీసం పూర్తి స్థాయిలో సామాన్య ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈ విధంగా వ్యవహరించాడు. గుంటూరు నగరంలో చనిపోయినటువంటి కార్యకర్త కూడా పూర్తి స్థాయిలో మరి ఆయన్ని తీసుకువెళ్ళటానికి పోలీసులు అక్కడికి వచ్చి రక్షించేటువంటి పరిస్థితి. కనీసం వైసీపీ నేతలు గాని జగన్ గాని ఎక్కడ కూడా కార్యకర్త వారి కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి సందర్భాలు లేవంటూ కూడా హోంమంత్రి సాక్షాత్తు మీడియాకి వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా నిన్న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైనటువంటి జగన్ పర్యటన సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగింది. అనేక కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు. 2 కార్యకర్తలు మృతి చెందినటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. మాజీ మంత్రితో పాటు అటు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డితో పాటు మరికొంతమంది పైన కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సత్తెనపల్లి డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ కేసులు పర్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటన వేళ దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనపై సత్తెనపల్లిలో పోలీసులు కేసు ఫైల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. ప్రతి చోట బారికేట్లు పెట్టి మరీ వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కంటెపూడి వద్ద వైసీపీ పార్టీ నాయకుల వాహనాలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అదే మార్గంలో వచ్చిన అంబటి రాంబాబు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తన వాహనంలో నుండి దిగి మరీ బారికేట్లను తొలగించాలని పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. పోలీసులు వినకపోవడంతో కార్యకర్తలతో కలిసి వాటిని నెట్టేశారు. దీంతో అంబటి రాంబాబు వర్గీయులు, వైసీపీ నేతల తీరుతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక వాళ్లందరినీ కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో డ్యూటీలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు సెక్షన్ 188, 332, 353, 427 సెక్షన్ల కింద అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు తెలిపారు.